ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 6వ అధ్యాయము. కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదునుగాన ఆల్కింపము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియకు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరించుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదుము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప, దీపములతోనూ పూజించి స్వామికి కండ చక్కెర, పటిక బెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతియు. తరువాత తులసీ తీర్థము లోనికి పుచ్చుకుందము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతుము. దీనివల్ల మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా జూచితిని. నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఎంత దైవద్వేషిణివి అని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకంత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకవై పడి ఉండుగాక అని నన్ను శపించెను. అమ్మాయి, భయపడకుము. నీకీ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృత్యుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించెడివారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననడి ఆశతో నుండెడివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానది తీరము కాన మాఘమాస వ్రత సమయమున నీకన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రావమ్మా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి లయందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల్లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణను పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్లుగా వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. మాఘపురాణము 6వ అధ్యాయము సంపూర్ణం.